ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, మరణాన్నే వణికించిన మహారాజుది. మా నాన్న ఇక్కడ ఉండుంటే ఈ కథని పురాణాల్లో వచ్చే భూత ప్రేతాల యోధుల కథగా చెప్పేవారు కాదు, లేదా చరిత్రలో వచ్చే యుద్ధాల సాహసాల కథలాను చెప్పేవారు కాదు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కథాచన మా కర్మఫల్ హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. గీతాచార్యుడు చెప్పినట్లు ఫలితాన్ని ఆశించకుండా కర్మ చేయడం యోగుల లక్షణం. కాని ఎదురైన అపజయాలనే పునాది రాళ్లుగా పేర్చి తన కర్మనే బ్రహ్మాస్త్రంగా మలుచుకుని కాలమే నివ్వెరపోయేలా ఒక మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన అసామాన్యుడి చరిత్ర ఇది. ఓ సినిమాలో హీరో అంటాడు, ఇప్పుడు నన్ను చూసేవాడికి నేను పేర్చే ఒక్కొక్క ఇటుక మాత్రమే కనపడుతుందేమో, కానీ ఏదో ఒక రోజు దూరం నుంచి చూస్తాడు, గోడ కనపడుతుంది, సాలిడ్ గోడ. బుల్డోజర్లతో కూల్చినా కూలనంత సామ్రాజ్యాన్ని నిర్మించాను. కాని ఇవాళ ఆయన నిర్మించింది శత్రువుల శతఘ్నులు, యుద్ధ విమానాలు, మిసైల్స్ ప్రయోగించిన చెక్కు చెదరని ఉక్కు లాంటి వ్యాపార సామ్రాజ్యం. ఆయనే మన మడిపడిగ రాజుగారు, విబిజి రాజుగారు, ఎంఎంఎన్ రాజుగారు, ఇప్పుడు వాసవి గోల్డ్ అండ్ డైమండ్స్ రాజుగారు. ఇవాళ ఆయన జన్మదినం. ఇంతకీ ఎవరి రాజుగారు? ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు, ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. అలా చంబల్ ఏరియా ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్, ఆయనే మడిపడిగ రాజు. 10 సంవత్సరాల క్రితం అడుగడుగున కష్టాలు, కన్నీళ్లు, గుండెను కోసే అవమానాలు. కాని ఆయన గుండెల్లో మాత్రం ఆరిపోని అగ్నిపర్వతం లాంటి ధైర్యం. కరోనా మహమ్మారికి ప్రపంచమంతా తలుపులు మూసుకొని వణికిపోతున్న భయానక సమయం, మృత్యువు గాల్లో విహరిస్తున్న వేళ ప్రాణాలకు తెగించి బయటకొచ్చిన కరుణామయుడు మన రాజుగారు. వారి భార్య చిన్న కుమారుడితో కలిసి ఆపదలో ఉన్న వారికి అన్నదాతగా మారారు. సరుకులు పంచారు. దిక్కులేని అనాథ శవాలను స్వయంగా దహన సంస్కారాలు చేశారు. ఏ క్షణంలో అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు. మందు లేని రోగం అది వచ్చింది అంటే ఖచ్చితంగా మృత్యుని ముద్దాడినట్టే. అలాంటిది రాజుగారు, ఆయన కుటుంబం, వీళ్ళందరూ శ్మశానం దాకా వెళ్ళి అంత్యక్రియలకి ఏర్పాట్లు చేశారంటే మా ద్వారా మీ అందరి తరఫున నేను మీకు పాదాభివందనం చేస్తున్నాను. ఆయుష్మాన్ ప్రపంచంతో చూస్తున్నాం, దోచుకోవటం, దాచుకోవడం. అలాంటి వాళ్ళ జీవితాలని 10 నిమిషాలు దేవుడు బలవంతంగా లాక్కుని ఇలాంటి వాళ్ళకి 2-3 జన్మల ఆయుష్ ప్రసాదించాలనుకుంటున్నాడు. అలాంటి మహాత్ముడు. కాని సమాజం తీరుతెన్నులు తెలుసు కదా. ఒకరు పైకెదుగుతోంటే కాళ్లు లాగేవాళ్లే ఎక్కువ. ఫోటోల కోసం ఇదంతా చేస్తున్నాడు, రేపు వీడికేమన్నా అయితే ఆ కుటుంబానికి దిక్కెవరు అని విమర్శించిన నోర్లు ఎన్నో. నీకెవడన్నా నువ్వు పని చేయలేవని ఎప్పుడు చెప్తాడు తెలుసా? వాడా పని చేయలేనప్పుడు, నీలా చేయలేనప్పుడు. ఇంపాసిబుల్ ఇస్ అ వర్డ్ ఇన్ ద ఫూల్స్ డిక్షనరీ, నాట్ యోర్స్. నాడా కుటుంబం ప్రాణాలకు తెగించి చేసిన నిస్వార్థ సేవే, వాళ్ల త్యాగమే ఈ రోజు వారిని ఒక మహాశక్తిగా నిలబెట్టింది. తనను అవమానించిన వారికి, మోసం చేసిన వారికి తన సక్సెస్ తోనే సవినయంగా సమాధానం చెప్పారు. ఒకప్పుడు బస్సు ఛార్జీకి 2 రూపాయలు తక్కువై కిలోమీటర్ల కొద్దీ నడిచిన ఆ వ్యక్తి రేంజ్ నేడు లగ్జరీ రేంజ్ రోవర్లలో ప్రయాణించే స్థాయికి చేరుకుంది. విఐపీలు సైతం సాదరంగా ఆహ్వానిస్తున్న స్థాయి. ఇదంతా ఎలా సాధ్యమైందో తెలుసా? ఒక అనామకుణ్ణి అనితర సాధ్యుడిగా మార్చిన బ్రహ్మాస్త్రమేమిటో తెలుసా? నెట్వర్కింగ్. నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్ అని బలంగా నమ్మాడు, ఆచరించాడు. కాబట్టే అసాధ్యమనుకున్న విజయాన్ని సుసాధ్యం చేశాడు మన రాజుగారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెట్వర్కింగ్ కి ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్ అంటే నమ్మగలరా? వాసవి బిజినెస్ గ్రూప్, విబిజి మీటింగ్ మిలియన్స్ నెట్వర్క్, ఎంఎంఎన్ మహిళా సాధికారత, విబిజి అనితా విభాగ్ వర్కుల సృష్టికర్త రాజుగారు, ది బాద్షా ఆఫ్ నెట్వర్కింగ్. ఆ నెట్వర్కింగ్ పవరే ఈ రోజు ఆయన్ని వ్యాపార శిఖరాగ్రాన నిలబెట్టింది.
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ 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 నెట్వర్కింగ్. ఆయన వేగం చూస్తుంటే అసాధ్యమనే పదానికి చెమటలు పడతాయి. కేవలం 8 నెలల్లో 4 వాసవి గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్స్, హైదరాబాద్లో 3, వైజాగ్లో 1, త్వరలో రాజమండ్రిలో 5వ షోరూమ్. ప్రతి నెల 9వ తేదీన ఒక షోరూమ్ ఓపెన్ చేస్తూ ఇండస్ట్రీకే వణుకు పుట్టిస్తున్న ఏకైక బిజినెస్ టైకూన్ మన రాజుగారు. దృష్టిని కేవలము ఏ కార్యమును సాధించాలనుకుంటున్నాడో దాని మీదే పెట్టిన వాడెవరో, మనసుని ఎప్పుడూ సంతోషముగా ఉంచగలిగిన వాడెవరో, అది ఏ సమస్త సౌఖ్యములకు హేతువు, కార్య సాధనకు హేతు అదే. రతన్ టాటా గారిలోని సామాజిక విలువలు, ధీరూభాయ్ అంబానీ గారిలోని అలుపెరుగని పట్టుదల, ఈ రెండూ కలిస్తే మడిపడిగ రాజుగారు. ఇవాళ జూలై 9 మన రాజన్న పుట్టినరోజు. ఇది కేవలం ఒక వ్యక్తి పుట్టినరోజు కాదు, వందలాది మంది పేదల ఇళ్లల్లో పండగ రోజు. అన్నదానానికి, నిరుపేదలకు బట్టలు పంచడానికి, మహిళలకు కుటుంబిషన్లనివ్వడానికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం స్కాలర్షిప్స్ అందించడానికి తన జన్మదినాన్ని అంకితం చేసిన మహోన్నత మనసున్న మహారాజు ఆయన. ఒకప్పుడు ఒంటరి, ఇప్పుడు ఒక మహా సమూహం. ఒకప్పుడు పరాజితుడు, ఇప్పుడు అపజయమే ఎరుగని అజేయుడు. నెట్వర్కింగ్ సామ్రాజ్య చక్రవర్తి, వాసవి గోల్డ్ అండ్ డైమండ్స్ చైర్మన్. విజయాలకే ఈర్ష్య పుట్టేలా ప్రతి నిమిషానికి ఓ గెలుపు మెట్టు ఎక్కుతున్న అందరివాడు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆత్మీయుడు మన మడిపడిగ రాజుగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన అప్రతిహత విజయ యాత్ర నభూతో నభవిష్యతిగా చరిత్రలో నిలిచిపోవాలని మనసారా ఆకాంక్షిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. హ్యాపీ బర్త్డే రాజన్న. బాబాయ్, జీవితంలో ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడందే ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు.